హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓబ్లిస్ ఎడ్యుకేషన్. మరి ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అందిస్తున్నటువంటి మా ఈ ఛానల్ను మీ శ్రేయోభిలాషులకు, మీ మిత్రులకు, మీ అభిమానులకు షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో క్లాసులు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే వెంటనే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మనము గత 2 క్లాసులలో దశాంశ భిన్నాలు అనే భాగంలో దశాంశ భిన్నం అంటే ఏంటి, దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చడం, దశాంశ సంఖ్యలను దశాంశ భిన్నాలుగా మార్చే విధానం గురించి నేర్చుకున్నాం. మరియు ఈరోజు మనము దశాంశ భిన్నాల పోలిక, దశాంశ భిన్నాల స్థాన విలువలు అనే వాటిపైన మనము చర్చించుదాం. మరి ముందుగా మనము దశాంశ భిన్నాల పోలిక. దశాంశ భిన్నాల పోలిక అనగా ఇక్కడ ఏవైనా మనకు 2 దశాంశ భిన్నాలు ఇచ్చి వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది అని అడగవచ్చు, లేదా దశాంశ సంఖ్యలు ఇచ్చి వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగేదానికి ఆస్కారం ఉంది. ముందుగా మనం గమనించినట్లయితే 5/10, 23/100, 5/10, 23/100 అను ఈ 2 కూడా మనకు దశాంశ భిన్నాలు. దశాంశ భిన్నాలు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే మనం గత క్లాసులో నేర్చుకుని ఉన్నాం. ఇచ్చిన భిన్నాలలో లవం విలువ తప్ప హారం విలువ తప్పనిసరిగా 10 యొక్క గుణిజాలుగా వచ్చినట్లయితే అటువంటి భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారనే విషయాన్ని గురించి మనం గత క్లాసులో నేర్చుకున్నాం. మరియు అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే 5/10, 23/100లలో ఏది పెద్దది ఏది చిన్నది? లలో ఏది పెద్దది ఏది చిన్నది? మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా 5/10 అనేటువంటి దశాంశ భిన్నాన్ని మనము ముందుగా దశాంశ సంఖ్యగా మార్చాలి. దశాంశ సంఖ్యగా మార్చాలంటే ఇక్కడ హారంలో 10 ఉంది కనుక, అనగా 1 పక్కన 1 0 ఉంది కనుక ఇచ్చినటువంటి సంఖ్యలో లవంలో ఉన్నటువంటి సంఖ్యను మనము కుడివైపు నుంచి ఎడమ వైపుకు 1 స్థానము జరిగి పాయింట్ లేదా దశాంశ బిందువు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 5కేమో 5, మరియు ఎడమవైపున ఎటువంటి స్థానం లేదు కాబట్టి ఎటువంటి బిందువు ఎటువంటి నంబర్ లేదు కాబట్టి 0. కాబట్టి 5/10 యొక్క దశాంశ సంఖ్య అనేది 0.5 లేదా 0.5 అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 23/100, 23/100ను మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా హారంలో 1 పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి లవంలో మనము కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 స్థానాలు జరిగి దశాంశ బిందువు తీసుకోవడం అనేది లేదా ఉంచడం అనేది జరుగుతుంది. కాబట్టి 3కేమో 3, తర్వాత 2కేమో 2, తర్వాత ఎటువంటి నంబర్ లేదు కాబట్టి 0 తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ
5/10, 23/100 అనే దశాంశ భిన్నాల యొక్క స్థాన విలువలు లేదా దశాంశ సంఖ్యలు వచ్చేసి 0.5 మరియు 0.23. కనుక ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం తెలుసుకోవాలంటే జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనకు దశాంశ స్థాన విలువలు దశాంశ స్థాన విలువలు ఏంటి దశాంశ స్థాన విలువలు అంటే? ఇప్పుడు మామూలుగా సాధారణంగా 20.734 అనే దశాంశ సంఖ్యను మనం గమనించినట్లయితే ఈ దశాంశ బిందువుకు కుడివైపున ఉన్నటువంటి ఈ భాగాన్ని దశాంశ భాగం అంటారు. దశాంశ భాగం. ఈ దశాంశ భాగాల యొక్క స్థాన విలువలు ముందుగా 4 యొక్క స్థానం వచ్చేసి సహస్రాంశం అనగా 1/100వ స్థానం. నెక్స్ట్ 1/1000వ స్థానం. నెక్స్ట్ 3 యొక్క స్థానం ఏంటి అంటే శతాంశం అనగా 1/100వ స్థానం. 1/100వ స్థానం. నెక్స్ట్ మనకు 7 యొక్క స్థానం ఏంటి అంటే దశాంశం అనగా 1/10. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి దశాంశ భాగంలో ఉన్నటువంటి స్థానం 7 యొక్క స్థానం వచ్చేసి 1/10వ స్థానం అనగా దశాంశం. 3 యొక్క స్థానం వచ్చేసి 1/100వ స్థానం లేదా శతాంశం అంటారు. నెక్స్ట్ 4 యొక్క స్థానం 1/1000 లేదా సహస్రాంశం అంటారు. నెక్స్ట్ దశాంశ బిందువుకు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే సాధారణంగా మనకు తెలిసిన విధంగా ఈ 2 యొక్క స్థానం 10. నెక్స్ట్ 0 యొక్క స్థానం 1 అనగా 1. ఇది మనకు ఒక దశాంశ సంఖ్య ఇచ్చి దశాంశ సంఖ్యలో మనము గమనించాల్సినటువంటి స్థానాలు. కాబట్టి దశాంశ బిందువుకు కుడివైపున ఉన్నటువంటి ఈ మొత్తం భాగాన్ని వచ్చేసి మనకు ఏమంటారంటే దశాంశ భాగం లేదా డెసిమల్ పార్ట్ అంటారు. మరి దశాంశ బిందువుకు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ మొత్తం స్థానాన్ని ఏమంటారంటే పూర్ణాంక భాగం. ఇది మనము దశాంశ సంఖ్యలో గమనించాల్సినటువంటి స్థానాలు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనకు 5/10 మరియు 23/100 అనే దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చినాము. ఈ దశాంశ సంఖ్యలలో మనం గమనించినట్లయితే 0.5 లేదా 0.23. ఇక్కడ
గమనించినట్లయితే ఇచ్చినటువంటి రెండు దశాంశ సంఖ్యలలో పూర్ణాంక భాగాలు సమానంగా ఉన్నాయి. అనగా 0.5లో పూర్ణాంక భాగం 0 అయితే 0.23లో పూర్ణాంక భాగం 0. కాబట్టి ఇచ్చినటువంటి రెండు సంఖ్యలలో పూర్ణాంక భాగాలు సమానంగా ఉన్నాయి కాబట్టి తర్వాత మనము దశాంశ భాగాలను పోలిక చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ దశాంశ భాగాల్లో మనం గమనించినట్లయితే దశాంశ బిందువు తర్వాత వచ్చినటువంటి మొదటి స్థానము దశాంశం. కాబట్టి దశాంశం యొక్క స్థానంలో ఉన్నటువంటి సంఖ్య ఎంత అంటే 5. తర్వాత 0.23లో ఉన్నటువంటి దశాంశ స్థానంలో ఉన్నటువంటి నంబర్ లేదా అంకె ఏంటంటే 2. మరి ఇక్కడ రెండిట్లో కంపేర్ చేసినట్లయితే 5 కంటే 2 అనేది చిన్నది. సో ఇక్కడ మనకు దశాంశ భాగాలలో ఉన్నటువంటి సంఖ్యను గమనించినట్లయితే 5 కంటే 2 చిన్నది కాబట్టి టోటల్గా మనకు 0.5 అనేది పెద్దదవుతుంది. కాబట్టి 0.5 అనేది దేనికి సమానమైనటువంటి దశాంశ సంఖ్య అంటే 5/10 అనే దశాంశ భిన్నానికి సమానమైనటువంటి దశాంశ సంఖ్య. సో ఇక్కడ మనకు తర్వాత మొదటి స్థానంలోనే మనకు ఒకటి పెద్దది ఒకటి చిన్నదని పోలిక జరిగింది కాబట్టి తర్వాత స్థానాన్ని మనం పోలిక చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ మనకు 0.5 లేదా 0.23 అనే దశాంశ సంఖ్యలలో ఏది పెద్దది అంటే 0.5 అనేది పెద్దది. కాబట్టి 0.5 ఈజ్ గ్రేటర్ దాన్ 0.23. మరి 0.5 అనేది దేనికి సమానమైన భిన్నం అంటే 5/10 అనే దశాంశ భిన్నానికి సమానం. కాబట్టి 5/10 ఈజ్ గ్రేటర్ దాన్ 23/100. సో ఇక్కడ మనకు ఫైనల్గా మనకు 5/10, 23/100లలో ఏది పెద్దది అంటే 5/10 అనేది పెద్దది, 23/100 అనేది చిన్నది. కాబట్టి 5/10 అనేది పెద్దది మరియు 23/100 అనేది చిన్నది. ఇది మనకు ఏవైనా రెండు దశాంశ భిన్నాలు ఇచ్చి వాటిలో ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుసుకోవాలంటే ముందుగా దశాంశ స్థాన విలువలలో స్థానాల గురించి మనం నేర్చుకుని ఉన్నాం. సో ఇక్కడ మనకు రెండవ ఉదాహరణ గమనించినట్లయితే 24/100, 275/100, 241/100, 275/100 లలో ఏది పెద్దది అంటే ఆటోమేటిక్గా ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు తెలిసిన విధంగా ఇచ్చినటువంటి రెండు దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చాలి. 241/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు హారంలో ఒకటి పక్కన రెండు సున్నాలు వచ్చినాయి కాబట్టి
లవంలో మనం కుడివైపు నుండి ఎడమవైపు 2 స్థానాలు జరిగి దశాంశ బిందువు తీసుకోవడం జరుగుతుంది. 1, తర్వాత 4, తర్వాత 0.2. సో కాబట్టి ఇక్కడ 241/100 అనే దశాంశ భిన్నం యొక్క దశాంశ సంఖ్య ఎంత అంటే 2.45, 2.41. నెక్స్ట్ ఇక్కడ అదేవిధంగా మనకు 275/100. మరి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 స్థానాలు జరిగి పాయింట్ పెట్టుకోవడం జరుగుతుంది. 5కి 5, 7కి 7, తర్వాత 0.2. సో ఇక్కడ మనకు 275/100 యొక్క దశాంశ సంఖ్య ఏమొచ్చిందంటే 2.75. సో ఇక్కడ మనము ఇక్కడ 2 సంఖ్యలను గమనించినట్లయితే ఇచ్చిన రెండిటిలో మొదటిగా 2.41 లేదా 2.75. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చిన 2 దశాంశ సంఖ్యలలో మొదటిగా పూర్ణాంక భాగాన్ని, అంటే ఇక్కడ పూర్ణాంక భాగం 2, ఇక్కడ పూర్ణాంక భాగం 2. సో ఇక్కడ రెండిట్లో పూర్ణాంక భాగాలు సమానం కాబట్టి తర్వాత మనము దశాంశ భాగాలలో పోలికని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 2 సమానం కాబట్టి తర్వాత నెక్స్ట్ మనకు దశాంశ భాగాలలో మొదటి స్థానం 4 అనగా మొదటి స్థానం వచ్చేసి దశాంశ స్థానంలో 4 అనే అంకె ఉంది, తర్వాత దశాంశ స్థానంలో 7 అనే అంకె ఉంది. సో ఇక్కడ మనకు ఇచ్చిన 2 దశాంశ సంఖ్యలలో దశాంశ స్థానంలో ఉన్నటువంటి అంకెను మనం కంపేర్ చేసినట్లయితే గమనించినట్లయితే పోలిక 4 కంటే 7 అనేది పెద్దది, 4 కంటే 7 అనేది పెద్దది. సో కాబట్టి మనకి ఇక్కడ టోటల్గా 2.75 అనేది 2.41 కంటే పెద్దది అవుతుంది. సో ఇక్కడ మనకు 2.41 is less than 2.75. మరి ఇక్కడ 2.41 అనేటువంటిది సమానమైనటువంటి దశాంశ భిన్నం 241/100 is less than 275/100. సో ఫైనల్గా మనకు therefore 275/100 అనేది పెద్దది. సో ఇది మనకు ఇచ్చినటువంటి 2 దశాంశ భిన్నాలలో ఏది పెద్దది ఏది చిన్నది కనుగొనే విధానం. నెక్స్ట్ తర్వాత అంశంగా మనము దశాంశ భిన్నాలను విస్తరణ రూపంలో రాయడం. 75/1000, 243/100 లను విస్తరణ రూపంలో రాయుట. విస్తరణ రూపంలో రాయుట. సో ఇక్కడ మనం గమనించనుగా 75/1000 75/1000 అనేటువంటిది దశాంశ భిన్నం. ఈ దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చాలి మొదటగా. మరి ఇక్కడ గమనించినట్లయితే 1 తర్వాత 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి లవంలో ఉన్నటువంటి సంఖ్యలో మనం కుడివైపు నుంచి ఎడమ వైపుకు 3 స్థానాలు జరిగి పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 5కి 5,
7కేమో 7, తర్వాత ఎటువంటి స్థానం అంకె లేదు కాబట్టి 0, తర్వాత 0.0. సో ఇక్కడ మనకు 75/1000 యొక్క దశాంశ సంఖ్య వచ్చేసి 0.075 అవుతుంది. సో ఇక్కడ 0.075 అనే దశాంశ సంఖ్యను విస్తరణ రూపంలో రాయడము. మరి ఎలా అనగా మనకు తెలిసిన విధంగా మొదటిగా పూర్ణాంక భాగంలో గమనించినట్లయితే పూర్ణాంక భాగంలో మొదటి స్థానం వచ్చేసి ఒకట్ల స్థానం. మరి ఒకట్ల స్థానంలో 0 అనే అంకె ఉంది కాబట్టి 0 × 1. నెక్స్ట్ మరి దశాంశ బిందువుకు తర్వాత ఉన్నటువంటి స్థానాన్ని గమనించినట్లయితే దశాంశ భాగం కాబట్టి దాంట్లో మొదటి స్థానం వచ్చేసి దశాంశ భాగం. మరి దశాంశ భాగంలో మనకు 0 అనే అంకె ఉంది కాబట్టి 0 × 1/10 ప్లస్ నెక్స్ట్ దశాంశ స్థానం తర్వాత వచ్చేటువంటి స్థానం వచ్చేసి శతాంశం. శతాంశ స్థానంలో 7 అనే అంకె ఉంది కాబట్టి 7 × 1/100 ప్లస్ చివరిగా మనకు శతాంశ స్థానం తర్వాత వచ్చేటువంటి స్థానం సహస్రాంశం కాబట్టి 5 × 1/1000. సో ఇది మనకు మరి ఇక్కడ నీట్గా గమనించినట్లయితే 0 × 1, 0 × లేదు 1 లేదా 1 × 0 దట్ ఈస్ ఈక్వల్ 0 ప్లస్ 0 × 1/10, 0 × 1/10 మనము భిన్నాల గుణకారంలో నేర్చుకున్నట్లుగా 0 × 1/0/10కేమో 10 ప్లస్ మరి ఇక్కడ 7 1 7/100 ప్లస్ 5 × 1 5/1000. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 0 విలువ లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాం. మరి 0/10 0/ఎనీ నెంబర్ దాని యొక్క విలువ 0 అనే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0ను 10తో భాగించగా 10 0 0, 0ను 10తో భాగించగా 10 0 0 దట్ ఈస్ ఈక్వల్ 0. సో 0/ఎనీ నెంబర్ దాని విలువ 0 అవుతుంది కాబట్టి 0, కాబట్టి అది కూడా విలువ లేదు కాబట్టి దాని అవసరం లేదు. తర్వాత మనకు మిగిలింది 7/100 ప్లస్ 5/1000. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 0.075 యొక్క విస్తరణ రూపం వచ్చేసి 7/100 ప్లస్ 5/1000 అనేది అవుతుంది. తర్వాత మనకు రెండవ ఉదాహరణ గమనించినట్లయితే 243/100. మరి దీని యొక్క దశాంశ సంఖ్య 3కేమో 3, 4కేమో 4.2, 2.43 అనేది 243/100 యొక్క దశాంశ సంఖ్య అవుతుంది. మరి దీన్ని మనం గమనించినట్లయితే దశాంశ బిందువుకు ఎడమవైపునటువంటి భాగం పూర్ణాంక భాగం కాబట్టి పూర్ణాంక భాగంలో మొదటి స్థానం ఒకట్ల స్థానం కాబట్టి ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 × 1 ప్లస్ తర్వాత మనకు దశాంశ బిందువుకు కుడివైపు ఉన్నటువంటి భాగం దశాంశ భాగం కాబట్టి దశాంశ భాగాల్లో మొదటి స్థానం దశాంశం కాబట్టి దశాంశంలో 4 ఉంది కాబట్టి 4 × 1/10 ప్లస్ మరి తర్వాత స్థానం 3 × 1/100. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 2 1 2 ప్లస్ 4 × 1/10, 4 1 4/10
ప్లస్ 3 ఇంటూ 1/100, 3 ఒకట్ల 3/100. సో ఇది మనకు 2.43 అనే దశాంశ సంఖ్యను విస్తరణ రూపంలో రాసే విధానం 2 ప్లస్ 4/10 ప్లస్ 3/100. సో మనము తర్వాత గమనించినట్లయితే దశాంశ భిన్నాల సంకలనం. దశాంశ భిన్నాల సంకలనం. అడిషన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్. అడిషన్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా 243/100 ప్లస్ 75/1000 అనగా 243/100 ప్లస్ 75/1000 అనగా ఈ రెండింటి భిన్నాల మొత్తం ఎంత? సో ఇక్కడ మనం గమనించినట్లయితే 243/100 అనేది దశాంశ భిన్నం కాబట్టి దీనిని మనకు సో ప్లస్ 75/1000. మరి ఇక్కడ రెండు విధాలుగా మనము సమాధానాన్ని మనం చేయవచ్చు. మొదటిగా గమనించినట్లయితే మరి ఇచ్చినటువంటి భిన్నాలలో హారం విలువ సమానంగా లేదు కాబట్టి ఇక్కడ హారాల విలువ సమానంగా వచ్చేటట్లు చూడాలంటే ఇక్కడ 75/1000, ఇక్కడ 243/100. మరి ఇక్కడ 100,1000ల కసాగు ఏమవుతుందంటే 100,1000ల కసాగు ఏమవుతుందంటే ఇక్కడ మనకు 1000 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ 100 అనేది 1000కి సమానంగా రావాలంటే 243/100 ఇంటూ 10/10 చేత గుణకారం చేస్తాం. తర్వాత ప్లస్ 75/1000 ఏమో యాస్టీస్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 243 పదులు 2430/100 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ప్లస్ 75/1000 యాస్టీస్గా రాయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి రెండు దశాంశ భిన్నాలు సజాతీయ దశాంశ భిన్నాలు, ఎందుకనగా హారం విలువ సమానంగా ఉన్నాయి కాబట్టి. మరి హారాల విలువ సమానంగా ఉన్నాయి కాబట్టి లవాలను కూడిక చేసి హారం విలువ 1గా తీసుకోవడం జరుగుతుంది. 13 ప్లస్ 2430 ప్లస్ 75/1000 దట్ ఈజ్ ఈక్వల్ టు మొదటిగా 1ల స్థానాన్ని కూడిక చేసినట్లయితే 5 ప్లస్ 0 5, నెక్స్ట్ 3 ప్లస్ 7 10,
నెక్స్ట్ వందల స్థానం 4 ప్లస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఆల్రెడీ ఒక నెంబర్ ఉంది కాబట్టి 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 2 ప్లస్ తర్వాత వేల స్థానంలో ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి 2. సో ఇక్కడ మనకు 2430 ప్లస్ 75 యొక్క విలువ ఏమవుతుందంటే 2505/1000. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు తెలిసిన విధంగా ఇచ్చినటువంటి దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చాలంటే మనకు మరి 1 తర్వాత మనకు 3 సున్నాలు ఉంటాయి కాబట్టి మరి 2.505. సో ఇక్కడ మనకు 243/100, 75/1000 మొత్తం ఎంత లేదా వాటి సంకలనం ఎంత అని అడిగినప్పుడు ఒక ఆప్షన్గా మనకు 2505/1000 అనేది ఉండవచ్చు. మరి ఈ ఆప్షన్ లేకపోతే తప్పనిసరిగా 2.505 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 2.505 యొక్క స్థాన విలువ ఏంటి, దీని యొక్క విస్తరణ రూపం ఏంటి గమనించినట్లయితే 2 ప్లస్ 5/10 ప్లస్ తర్వాత 0/100 ఇంటూ 0 కాబట్టి అవసరం లేదు, తర్వాత 5/1000. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చగలిగినాం. మరి దశాంశ సంఖ్యలను విస్తరణ రూపంలో రాసే విధానాన్ని గురించి నేర్చుకున్నాం. సో ఇది మనకు దశాంశ భిన్నాల సంకలనం. సో చివరిగా మరొక ఉదాహరణను మనం గమనించినట్లయితే 23/1000 ప్లస్ 7/10 ఇలా మొత్తం ఎంత. సో ఇక్కడ కూడా మనం గమనించినటువంటి ఇచ్చినటువంటి 2 కూడా దశాంశ భిన్నాలు, వాటి మొత్తం. మరి మొదటగా మనకు తెలిసిన విధంగా 23/1000 ప్లస్ 7/10. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకు 1000, 10 కసాకు వచ్చేసి మనకు 1000 అవుతుంది కాబట్టి 23/1000 ప్లస్ మరి 7/10ని ఇంటూ 100/100తో గుణకారం చేసినట్లయితే మనకు హారాల కసాకు సమానం వస్తుంది. కనుక ఇక్కడ మనకు 23/1000 ప్లస్ 7 ఇంటూ 100 700/10 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 23/1000 ప్లస్ 7/10ల మొత్తం కనుగొనే విషయంలో ఇచ్చినటువంటి 2 కూడా విజాతీయ దశాంశ భిన్నాలు కాబట్టి వాటిని సజాతీయ దశాంశ భిన్నాలుగా మార్చగలిగినాం. సో ఇప్పుడు మనకు తెలిసిన విధంగా లవాల కూడిక చేయడం అనేది జరిగి హారాల విలువ 1 తీసుకోవాలి. 23 ప్లస్ 700/1000 దట్ ఇంప్లైస్ మరి ముందుగా 1ల స్థానం 3 ప్లస్ 0 3, 10ల స్థానం 2 ప్లస్ 0 2, 100ల స్థానంలో ఇక్కడ ఏమి లేదు కాబట్టి 0 ప్లస్ 7 7/1000. సో ఇది మనకు 23/1000 ప్లస్ 7/10ల మొత్తం ఆన్సరు. మరి దీని యొక్క మరొక సమాధానం దశాంశ సంఖ్యలో మనం తెలియపరిచినట్లయితే మరి 1 తర్వాత 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి లవంలో కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 స్థానాలు జరిగి దశాంశ బిందువు తీసుకోవడం జరుగుతుంది. 3కేమో 3, తర్వాత 2వ స్థానం 2కేమో 2,
తర్వాత మూడో స్థానం 7కేమో 7, ఆ తర్వాత స్థానం లేదు కాబట్టి 0.0. సో ఇది మనకు ఫైనల్గా 23/1000 ప్లస్ 7/10ల మొత్తం కనుగొనే విధానంలో మొదటి ఆన్సర్ 723/1000 అయితే దాని యొక్క రెండవ సమాధానం 0.723 అవుతుంది. మరియు దీంట్లో మనం గమనించినట్లయితే 0 అనేది పూర్ణాంక భాగం అయితే 7, 2, 3 అనే దశాంశ భాగం అవుతుంది. ఈ దశాంశ సంఖ్యను విస్తరణ రూపంలో విధానంలో రాసినట్లయితే మనకు మరి పూర్ణాంక భాగంలో ఎటువంటి విలువ లేదు కాబట్టి 0 కాబట్టి తర్వాత దశాంశ భాగంలో 7/10 ప్లస్ 2/100 ప్లస్ 3/1000. ఇది మనకు దశాంశ భిన్నాల సంకలనం. సో మరియు ఇటువంటి మరెన్నో క్లాసులు మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ మిత్రులందరికీ తెలియచేయండి. మరియు దీని తర్వాత రాబోతున్నటువంటి అంశాల గురించి తదుపరి క్లాసులో మనం చర్చించుకుందాం, నేర్చుకుందాం.